జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీగా అయిపోయాయి. వీధులన్నీ రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలతో హోరెత్తుతున్నాయి. ఈ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని స్థానిక సమస్యల ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ జూబ్లీహిల్స్ డివిజన్లో అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కానీ ప్రచారమే కనబడుతుంది. ముఖ్యంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, అటు ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి మరి ప్రజలను కూడా వాళ్ళకే ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ రోడ్ షోలు అంటూ, ఆ తర్వాత ప్రచారానికి సంబంధించిన వాహనాలు ఇవిన్నప్పటికీ కూడా అంటే జూబ్లీహిల్స్ అంటే ఒక వైపు చూసుకుంటే మనకు ఎత్తైన భవనాలు, మొత్తం ధనికులు ఎంతమంది ఉంటారో అంతే లేని వాళ్ళు కూడా ఉంటారు. బస్తీలు ఎక్కువగా ఉంటాయి. ఆ బస్తీల్లో ఉన్న సమస్యలు ఇప్పటి వరకు కూడా ఎవరు తీర్చలేదంటూ కూడా ఆ స్థానికులు ఆరోపించడం జరుగుతుంది. అంటే సమస్యలు ఉన్నప్పుడు ఎవరు, ఏ అధికారులు కూడా ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా దీనికి రావడం జరగదు. మొత్తంగా వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. బస్తీలో అంటే గుంతలుగా మారిన రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సరిగ్గా రాకపోవడం, ఎలక్ట్రిసిటీ, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఎవరికి చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని స్థానికులు అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత అటు అంటే ముఖ్యంగా ఈ ఉప ఎన్నికకి అటు బీజేపీ, తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా అంటే ఈ సీటు మేమే గెలవాలన్న ఆకాంక్షతో అయితే ఈ బరిలో అంటే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. అంటే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లనే బస్తీలో ఉన్న వాళ్ళకి సమస్యలు తీరలేదంటూ అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించడం, మీరు అధికారంలో ఉన్నప్పుడు బస్తీలో ఉన్న ప్రజలకు ఎలాంటి హెల్ప్ కూడా మీరు చేయలేదంటూ అటు కాంగ్రెస్ నేతలు వీరిని ఆరోపించడం, అలాగే వీళ్ళిద్దరిని కలిసి బీజేపీ నేతలు కూడా అంటే వీరిద్దరిని కూడా బీజేపీ నేతలు నిందించడం, అంటే మీ ఇద్దరి వల్లే, మీ రెండు పార్టీల వల్లే వీరికి ఇలాంటి దుస్థితి అన్నట్టుగా అటు బీజేపీ నిందించడం, ఇలాంటివి అన్నీ కూడా ఈ ప్రచారంలో భాగమై అందరూ కూడా ఒకరినొకరి మీద నెట్టేసుకుంటున్న పరిస్థితి తప్పితే వీరి సమస్యలు తీర్చే విధంగా ఎక్కడ కూడా కనిపించడం లేదంటూ కూడా ఇటు స్థానికులు అయితే ఆరోపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటు చూసినా కానీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటే 9వ తారీఖు వరకు మాత్రమే ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలు అంటే రాబోతున్న సమయంలో ఇంకా చివరి రోజులు కాబట్టి ఇప్పుడు 9వ తారీఖు వరకే ఈ ఎన్నికకి సంబంధించిన ప్రచారం ముగిసిపోవడంతో అందరూ కూడా ఇదే చివరి అవకాశంగా భావించి ఒకరికి మించిన ఒకరు హామీలు ప్రజలకు చెప్పడం జరుగుతుంది. వారిని మా పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా వీరికి సంబంధించిన అంటే డివిజన్లో ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్న బస్తీ వాసులకు సంబంధించిన సమస్యలు తీరుతాయా లేదా అనేది, కనీసం ఈ ఎలక్షన్స్తోనైనా తీరుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV.